భక్తులకి మరియు మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ నా యొక్క అభినందనలు, అలాగే విషెస్ కూడాను. ఇకపోతే ఈ మహాకుంభమేళ ఎప్పుడా అని ఎదురు చూసింది ఆల్రెడీ నిన్న మంచి ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఈరోజు కూడా మంచి ఉత్సాహంగా సాగుతుంది. ఆ విషయాలు మీకు తెలియపరుస్తాను. తీవ్రమైన చలిగాలులు, గడ్డకట్టే స్థితిలో నదీ జలాలు, ఈ వాతావరణంలో కూడా సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మొదలయ్యింది. లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమున, సరస్వతిగా భావించే నదుల సంగమ స్థలానికి తెల్లవారుజాము నుంచే పోటెక్కారు. 12 ఏళ్లకొకసారి జరిగే ఈ కుంభమేళ 45 రోజుల పాటు కొనసాగుతుండగా తొలి రోజే దాదాపు 1,65,00,000 మంది భక్తులు నదీ జలాల్లో స్నానం చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. పుష్యమాసం పౌర్ణమి సోమవారం నాడు సాధువుల శంఖనాదాలు, భజనల నడుమ లాంఛనంగా మొదలైన మేళాలో భక్తులు జై శ్రీరామ్, హర హర మహాదేవ, జై గంగమ్మయ్య అని నినాదిస్తూ విశాలమైన త్రివేణి సంగమం దిశగా కదిలారు. 1.5 రోజులు కొనసాగే ఈ మేళ ద్వారా 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 144 ఏళ్లకొకసారి సమకూరే ఆ అరుదైన అఘోళ అమరిక ఈ మహా ప్రత్యేకత. భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చౌకగా హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని వివిధ పత్రికలు తెలియచేస్తున్నాయి. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ విధంగా చెప్పారు. భారతీయ విలువలు, సంస్కృతిని ఆచరించే కోట్లాది భక్తులకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 మొదలయ్యింది. విశ్వాసం, ఆధ్యాత్మికం, సంస్కృతి అనే మూడింటి పవిత్ర కలయిక చెంతన అసంఖ్యాకమైన భక్తులు ఒక్కటయ్యారు. భారతదేశ శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ మహాకుంభమేళా విశ్వాసం, సామరస్యాల పొందిక అని తెలియపరిచారు. అలాగే ఈ కుంభమేళా మహాకుంభమేళాలో మన వైకుంఠ భూలోక వైకుంఠుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనా ఆలయాన్ని కూడా ప్రారంభించారు. ఇది ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సోమవారం నుంచి మహాకుంభమేళా ప్రారంభమైన సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని అక్కడ నాగువాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్ 6 వద్ద ఆదివారం నాడే ప్రారంభించారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలో శ్రీవారి వైభవాన్ని తెలియజేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీవారి శిలాప్రతిష్ఠ, వాస్తుహోమం, నిత్యహోమం, ఇతర ప్రత్యేక పూజలు జరిగాయి. కాబట్టి దీనిలో ఎంతోమంది భక్తులు పాల్గొనవచ్చు. ఇకపోతే మనకి ఈ కుంభమేళానికి హాజరవడానికి మన రైల్వే శాఖ విపరీతంగా ఎడిషనల్ రైల్స్ని అధికంగా నియమించింది, అరేంజ్ చేసింది. అవి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి కొన్ని రైళ్ళు గురించి వివరాలు తెలియజేస్తాను. అవి మీకు వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటాయి. మీకు అవకాశం ఉన్నంత మట్టుకి తెలియజేస్తున్నాను. ట్రైన్ నెంబరు 07107 ఇది తిరుపతి నుంచి బెనారస్కి బయలుదేరుతుంది. అయితే ఇది తిరుపతి నుంచి బయలుదేరింది వరుసగా కొన్ని స్టేషన్లు కూడా చెప్తాను. తిరుపతి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం,
అనకాపల్లి, విజయనగరం. అనకాపల్లికి విజయనగరంకి మధ్యలో దువ్వాడ అని ఉంది. అదంటే విశాఖపట్నానికి చాలా దగ్గర అయింది అనమాట. అక్కడ కూడా ఆగుతుంది. అలాగే విజయనగరం తర్వాత బొబ్బిలి, పార్వతీపురం, ఇంకా అక్కడి నుంచి ఒరిస్సాలో ప్రవేశించి అలా పోతూ బెనారస్ వరకు వెళ్తుంది. ఇది మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి బాగా అవకాశంగా ఉంటుంది. అలాగే ఇదే ట్రైన్ రిటర్న్లో 07-108 కింద బయలుదేరి వస్తుంది. అలాగే 07-109, 110 రిటర్న్ నర్సాపూర్ నుంచి బెనారస్ వెళ్తుంది. ఇది కూడా ఏంటంటే విజయవాడ నుంచి సేమ్ భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అక్కడి నుంచి అన్నవరం నుంచి ఇందాక చెప్పిన రూట్లు అన్ని చోట్ల కూడా ఆగుతుంది. అలాగే 07-081, 82 ఇది గుంటూరు నుంచి అజాఘర్ అనేటువంటి ఊరు వెళ్తుంది. ఇది కూడా ఇది ఖమ్మం వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఇది విజయవాడ తర్వాత ఖమ్మము, డోర్నకల్లు, మహబూబాబాదు, వరంగల్ మీద నుంచి వెళ్తుంది. అలాగే 07-083 and 84 కూడా మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. ఇది కూడా ఖమ్మము, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ నుంచి వెళ్తుంది. అలాగే 07-085, 86 కాకినాడ నుంచి బయలుదేరుతుంది. ఇది కూడా ఇదే రూట్లో వస్తుంది అన్నమాట. ఆ తర్వాత సికింద్రాబాద్ అంటే తెలంగాణ వాళ్ళకి అవకాశం ఉండేటట్టుగా 07-087, అలాగే 88 మౌలాలి నుంచి బెనారస్ వెళ్తుంది. అలాగే 07-89, 90 మౌలాలి నుంచి గయ వెళ్తుంది. అలాగే 07-91, 92 వికారాబాద్ నుంచి గయ బయలుదేరుతుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి 07-105, 07-106 సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్తుంది. ఇవన్నీ కూడా మన ఈ కాజీపేట నుంచి అలా వెళ్తాయి. అంతేకాకుండా మనకి ప్రస్తుతం ఉండేటువంటి మామూలు రన్నింగ్ ట్రైన్స్ కూడా 2-3 ఉన్నాయి. ఇంతేకాకుండా మొత్తం టోటల్గా 26 ప్రత్యేక రైళ్ళని మన తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రారంభించింది, నడుపుతోంది. కాబట్టి వెళ్ళాలనుకున్న వారికి ఈ నెంబర్స్ సహాయంతో నిన్న ప్రారంభమైన కుంభమేళ అతి ఆనందకరమైన వాతావరణంలో మంచి ఆహ్లాదంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 1,60,00,000 మంది పైగా స్థానాలు ఆచరించారని చెప్తున్నారు. అయితే ఈ కుంభమేళాలో మనకి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఇంకోసారి చెప్తాను. అయితే నిన్న చెప్పినట్టుగా కొన్ని రోజులు ముఖ్యమైన రోజులు ఉన్నాయని చెప్పాము కదా, అది యాక్చువల్గా నిన్నటి ప్రారంభం రోజు. అదే జనవరి 13 భోగి పండగ పూర్ణిమతోటి ప్రారంభమైంది. ఇకపోతే దాని తర్వాత మరుసటి రోజు అంటే ఈరోజు మంగళవారం సంక్రాంతి దినం 14 జనవరి మకర సంక్రాంతి అని పిలబడేటువంటి ఈ రోజుని 1వ సాహిస్థాన్ అంటే రాజస్థానము అని అర్థము. దీంట్లో ఈ రోజున అది ప్రారంభమవుతుంది. దీంట్లో ఏంటంటే గౌరవనీయులైన సాధువులు మరియు నాగబాబాలు మొదట రాజస్థానం ఆచరిస్తారు. అలాగే ఖగోళ ప్రయాణం కొనసాగుతుండగా మహాకుంభమేళ 29 జనవరి 2025 గురువారం నాడు దీన్నే మౌని అమావాస్య అని పిలువబడే రోజున 2వ షాహీ స్థానంతో దాని పవిత్ర దశలోకి ప్రవేశిస్తుంది. దీనినే రాయల్ బాత్ రోజ్ అని అంటారు. ఇక్కడ లక్షలాది మంది యాత్రికులు తమ పాపాలను ప్రక్షాళన చేయడానికి మరియు మోక్షాన్ని పొందడానికి పవిత్ర నదీ స్థానానికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. వేడుకలు అక్కడితో ముగిసిపోవు. బసంత పంచమి అని పిలువబడే రోజున 3వ సాహిస్థాన్ మరియు మాఘ పౌర్ణమి రోజున ప్రధాన స్థానం అనేటువంటివి అనుసరించి కుంభమేళా యొక్క దైవిక ప్రకాశంలో మునిగిపోయేందుకు భక్తులు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. చివరికి మహాశివరాత్రి శుభ సందర్భంగా మహాకుంభమేళా ప్రధాన స్థానముతో ముగుస్తుంది. ఇది ఆధ్యాత్మిక మరియు మతపరమైన ఉత్సవాలకి యొక్క శిఖరాగ్రాన్ని సూచిస్తుంది. ఇలాగే ఈ మహాకుంభమేళా మరియు దాని పవిత్రమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది. సాహిస్థాన్ లేదా రాయల్ బాతులు
ఈ ఈవెంట్లో అత్యంత ఆకర్షణీయమైన వేడుకలు. సాధువులు, సన్యాసులు మరియు యాత్రికులు శక్తివంతమైన కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర జలాల్లోకి మునిగిపోతారు. ఇది పాపాలను కడిగి వారి ఆత్మలను శుద్ధి చేస్తుందని నమ్మకం. అలాగే కుంభమేళాలు, అఖారాలు సాధువుల్లోని వివిధ విభాగాల కీలక పాత్రలు పోషిస్తాయి. ఈ ఆధ్యాత్మిక యోధులు యోగా, ధ్యానం మరియు గ్రంథ పఠనం వంటి వివిధ భాగాలలో వారి నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల నుండి విస్మయాన్ని మరియు ప్రశంసలను ఆకర్షిస్తాయి. ఈ పండగ మొత్తంలో సందర్శకులు పేష్వాయి అని పిలువబడే ఆకర్షణమైన ఒక ఊరేగింపును వీక్షించవచ్చు. ఇక్కడ గౌరవనీయులైన సాధువులు మరియు సన్యాసులు గొప్ప ప్రవేశాలు చేస్తారు. విస్తృతంగా అలంకరించబడిన ఏనుగులు, గుర్రాలు మరియు రథాలపై స్వారీ చేస్తారు. మంత్రపఠనం మరియు భక్తి గీతాలతో ప్రతిధ్వనిస్తుంది. ఆధ్యాత్మికత మరియు భక్తి యొక్క మంత్రముగ్ధమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే ఈ మహాకుంభమేళాలో కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉన్నాయని నిన్న చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని మీకు వివరిస్తాను. ఈ ఆచారాలు మరియు వేడుకలే కాకుండా మహాకుంభమేళ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క సారాంశాన్ని, అనేక ఆకర్షణలను కూడా అందిస్తుంది. ఈ సందర్శన సమయంలో తప్పకుండా చూడవలసిన కొన్ని ఆకర్షణలు మీకు తెలియజేస్తాను. గంగాహారతి. పవిత్ర గంగా నది ఒడ్డున ప్రతి సాయంత్రం జరిగే గంగాహారతి చూడడానికి మంత్రముగ్ధులను చేస్తుంది. వేలాది దీపాల వెలుగుతో నది సజీవంగా వస్తుంది మరియు పవిత్ర నదికి అంకితం చేయబడిన ఆత్మలను కదిలించే శ్లోకాలతో ఉంటుంది. గంగాహారతి అనేది ప్రతి హృదయంలోనూ శాశ్వతమైన ముద్ర వేసి దృశ్యం మరియు ఆధ్యాత్మిక దృశ్యం. నెక్స్ట్ రెండోది దివ్య సంగమం. సంగమం అంటే మనం ఆల్రెడీ చెప్పుకునే ఉంటాం. గంగా, యమున, సరస్వతి సంగమం, దాన్నే త్రివేణి సంగమం అన్నారు. ఈ మహాకుంభమేళ ఈ త్రివేణి సంగమానికి కేంద్రంగా ఉంది. ఈ దైవిక కలయికను చూసేందుకు పడవ ప్రయాణం చేయడం అనేది కూడా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక అనుభవము మరియు ప్రకృతి వైభవానికి మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. తర్వాత మూడోది హాత్ బజార్లు. కుంభమేళ ఒక ఆధ్యాత్మిక సమ్మేళనం మాత్రమే కాదు, శక్తివంతమైన మార్కెట్ ప్లేస్ కూడా ఉంది. రంగురంగుల స్టాలతో నిండిన సందడిగా ఉండే హాట్ బజార్లు సాంప్రదాయ హస్తకళలు, ఆభరణాలు, బట్టలు మరియు రుచికరమైన వీధి ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ బజార్లను అన్వేషించడం భారతదేశంలోని శక్తివంతమైన సంస్కృతిలో సంతోషకరమైన మార్గం. కుంభమేళా సమయంలో కల్పవాసీలు అని పిలువబడే ఒక ప్రత్యేకమైన భక్తుల సంఘం ఉంది. వారు పండగ మొత్తం వ్యవధిని సరళతర, స్వీయ క్రమశిక్షణ మరియు లోతైన భక్తిభావంతో గడుపుతారు. ఈ ఆధ్యాత్మిక సాధకులతో సంభాషించడం వారి జీవితాలలో కుంభమేళా యొక్క ప్రాముఖ్యతపై విలువైన వివరాలను అందిస్తూ ఉంటారు. ఇక కుంభమేళాలో బసలు అంటే కుంభమేళానికి మనం ఇందాక ట్రైన్స్ చెప్పడం జరిగింది, ఏ ఏ ట్రైన్స్ ఉంటాయి అన్నది. అలాగే కుంభమేళాలోనూ మనం బస ఎక్కడ చెయ్యాలి, ఎలాగా అన్నది కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ఈ కుంభమేళాలోనూ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశంగా ప్రసిద్ధి చెంది ప్రయాగరాజ్ పవిత్ర నగరానికి మిలియన్ల మంది యాత్రికులు, అన్వేషకులు మరియు పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ సంఘటనని తీసుకుని ఈ భారీ సంఖ్యలో వస్తున్న ప్రజలకు ఈవెంట్ల సమయంలో సౌకర్యము మరియు సౌలభ్యము రెండింటికి సరైన వసతిని కనుగొనడం చాలా కీలకం. కుంభమేళాలో అందుబాటులో ఉండి వసతి రకాలు. కుంభమేళ దాని సందర్శకుల విభిన్న అవసరాలను మరియు బడ్జెట్లను అనుగుణంగా
రూపొందించబడిన అనేక రకాల వసతిని అందిస్తోంది. బడ్జెట్ శిబిరాలు మరియు గుడారాలు సాధారణ మరియు సరసమైన బసను కోరుకునే యాత్రికులకు మరియు సందర్శకుల కోసం బడ్జెట్ వసతి రూపొందించబడింది. ఈ ప్రాథమిక గుడారాలు తరచు మేళా క్షేత్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. సంగమం వంటి ప్రధాన స్థానఘాట్లకు సమీపంలో ఉంటాయి. ఈ ఎంపికలు సాధారణంగా భాగస్వామ్య సౌకర్యాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రామాణిక ఎలాంటి అలవాట్లు లేని కుంభమేళా అనుభవం కోసం వస్తున్న ప్రయాణికులకు అనువైనవిగా ఉంటాయి. ఈ శిబిరం యొక్క లక్షణాలు: ప్రాథమిక పరుపులు మరియు భాగస్వామి సౌకర్యాలు, ముఖ్యమైన స్థాన తేదీలు మరియు స్థానాలకు సమీప్యత, సరసమైన మరియు అందుబాటులో ఉండేటువంటివి. రెండోది డీలక్స్ మరియు ప్రీమియం కాటేజీలు. కొంచెం ఎక్కువ సౌకర్యం కోసం చూస్తున్న సందర్శకుల కోసం డీలక్స్ మరియు ప్రీమియం కాటేజీలు మెరుగైన సౌకర్యాలను అందిస్తాయి. ఇవి తరచుగా ప్రైవేట్ వాష్రూములు, హీటింగ్ సౌకర్యాలు మరియు మెరుగైన భద్రతతో బాగా నిర్మించబడిన కుటీరాలు. డీలక్స్ కాటేజీలో ఉండడం వల్ల సరసమైన మరియు సౌకర్యాల సమతుల్యతను అందజేస్తుంది. ఇది కుటుంబము మరియు మధ్యశ్రేణి ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్య లక్షణాలంటే సూట్ బాత్రూముతో ప్రైవేట్ గదులు, హీటర్లు, వైఫై మరియు ఇన్ రూమ్ డైనింగ్ ఆప్షన్ల వంటి అధిక సౌకర్యాలు ఉంటాయి. మేళా ప్రాంతానికి దగ్గరలోనే ఉంటుంది. మూడోది లగ్జరీ టెంట్లు మరియు రాయల్ సూట్స్. మరింత ప్రత్యేకమైన మరియు విలాసవంతమైన అనుభవాన్ని కోరుకునే వారికి లగ్జరీ టెంట్లు మరియు రాయల్ సూట్లు ప్రీమియం సేవలతో కూడిన అత్యాధునిక వసతులు అందిస్తాయి. ఈ గుడారాలు కుంభమేళా యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మధ్య మీకు 5 నక్షత్రాల అనుభవాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి. వారు అతుకులు లేని అనుభవాన్ని అందించడానికి ఎన్షూట్ బాత్రూములు, గార్మెంట్ మీల్స్ మరియు అంకితమైన సిబ్బందితో వస్తారు. సౌకర్యం మరియు గోప్యతను విలువైన ప్రయాణికులకు అనువైనది. ఈ ఎంపికలు సాధారణంగా సంగం సమీపంలో ఉన్నాయి. షాహీస్థాను మరియు ఇతర ముఖ్యమైన ఆచారాలకు ప్రధానంగా అందిస్తారు. ముఖ్య లక్షణాలు: కింగ్ సైజ్ బెడ్లు, అటాచ్డ్ బాత్రూములు మరియు వ్యక్తిగత రూమ్ సర్వీసు, ప్రైవేట్ లాంజ్లు మరియు ప్రత్యేకమైన డైనింగ్ ఏరియాలు. అంతిమ సౌలభ్యం కోసం కీలక స్థాన ప్రాంతాలకు సమీప్యత. అలాగే అవి కాకుండా హోమ్ స్టేలు మరియు హోటళ్ళు, శిబిరాలు మరియు కాటేజీలతో పాటు కొంతమంది సందర్శకులు హోమ్ స్టే లేదా హోటల్లో బస చేయడానికి ఇష్టపడతారు. కోర్ ఏరియాలోని పరిమితుల కారణంగా చాలా హోటళ్ళు మేళా మైదానం నుంచి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ విమానాశ్రయ బదిలీలు, హౌస్ కీపింగ్ మరియు డైనింగ్ వంటి సాంప్రదాయ హోటల్ సేవలతో అవి ఇప్పటికీ సౌకర్యవంతమైన బసను అందిస్తాయి. హోమ్ స్టేలు కూడా అభివృద్ధి చెందుతున్న ఎంపిక. ఈ రకమైన వసతులన్నీ ఉన్నాయి. దీనికి కూడా మనం ముందరగా అడ్వాన్స్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలంటేను ఒక సైట్ ఉంది, అది కూడా చెప్తాను. కుంభమేళా బుకింగ్కి ఏంటంటే మహాకుంభ.inలో మీరు ఈ బసల్ని బుక్ చేసుకోవచ్చు. మహాకుంభ.inలో ఈ బసని సురక్షితంగా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని సంప్రదించండి. అలాగే ఇంకా ఏవైనా వివరాలు ఉంటే తెలియజేస్తాను. లేకపోతే ఈ రోజుకి ఇంతటితోటి ముగిద్దాము. మీకు ఇప్పటివరకు నేను వివరించినటువంటి ఈ కుంభమేళా విశేషాలన్నీ కూడా నాకు తెలుసున్నవి, అలాగే మా మిత్రులు చెప్పినవి, అలాగే ఇతర మీడియా నుంచి, అలాగే వివిధ పత్రికల నుంచి సేకరించినవి మాత్రమే. దీనికి ఏ విధమైన నిజ నిరూపణలు లేవు, అలాగే శాస్త్ర ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా మీకు ఒక చోట ఉంటే అవగాహన కోసము, అలాగే మీకు ఉపయోగపడుతుందని దీన్ని పంపించడం జరిగింది. అంతేగాని దీనికి ఏ విధమైన శాస్త్ర ఆధారాలు లేవని గ్రహించండి. అలాగే మీరు ఇంతవరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తున్న మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే ఇది ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని మిత్రులు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క
ఆదరణ మాకు కావాలని కోరుకుంటున్నాను. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి మాకు సహకరించండి. ఈరోజు ఇక విరమిస్తున్నాను. రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ.